Hi guys, today is day 1 in our 30 days HTML series. Today topic is అసలు HTML అంటే ఏంటి? మీరు కానీ నేను కానీ HTML ఎందుకు నేర్చుకోవాలి? Guys, HTML అనేది హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఇట్ ఈస్ యూజ్డ్ టు కమ్యూనికేట్ విత్ వెబ్ బ్రౌజర్ టు బిల్డ్ ఏ వెబ్ పేజెస్. అర్థం కాదు కదా? సో గైస్, HTML అనేది ఒక లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకోవాలి? వేరే వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలి. అలాగే HTML ఎందుకు నేర్చుకోవాలి? వెబ్ బ్రౌజర్తో కమ్యూనికేట్ అయ్యి వెబ్ పేజెస్ని క్రియేట్ చేయడానికి HTML నేర్చుకోవాలి. సో మనం ఇప్పుడు ఒక వెబ్ పేజ్ని క్రియేట్ చేద్దాం. సో మీకే అర్థమవుద్ది విత్ ది హెల్ప్ ఆఫ్ HTML వాట్ వీ కెన్ డూ. ఓకే, కమ్ గైస్ నేనైతే ఒక ఎంటీ ఫోల్డర్ని VS Code ఓపెన్ చేశాను. దాంట్లో నేను ఒక ఎంటీ HTML ఫైల్ని క్రియేట్ చేస్తాను. గైస్ చూడండి, HTML ఫైల్ని క్రియేట్ చేశాను. ఇన్సైడ్ HTML నేను ఏమి రాయలేదు గైస్. ఇప్పుడు నేను ఏమి రాయకోకుండా ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. గైస్ ఇప్పుడైతే నేను ఆ ఫైల్ని ఓపెన్ చేస్తాను. గైస్ చూసారా, నేను HTML ఫైల్ని క్రియేట్ చేయగానే మనకేమైంది, ఒక వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయింది గైస్. చూసారా, సో మనం HTML అనేది ఫ్రంట్ అండ్ టెక్నాలజీగా వాడతాం గైస్. ఏంటి, వెబ్ పేజెస్ని క్రియేట్ చేస్తే వాడతాం. సో గైస్ చూడండి, నేను ఇన్స్పిట్ కూడా చూపిస్తున్నాను. ఆటోమేటిక్గా ఏంటి, మనకి స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోయింది. సో HTML మనం ఎప్పుడైతే ఫైల్ క్రియేట్ చేస్తామో అప్పుడు మనకి వెబ్ పేజ్ అనేది క్రియేట్ అయిపోద్ది విత్ స్ట్రక్చర్. ఓకే గైస్, that's it guys. If you want to know more about this topic, please check my description guys. If you have any doubts, please comment guys. If you like my content, please like, share guys. If you don't forget to subscribe my channel guys. Why not you? Bye guys.